మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ అభిషేక్. మీకు ఎల్లప్పుడూ తాజా విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే మీ సుమన్ టీవీకి స్వాగతం. అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ సుండుపల్లిలో ఓదేడమ్మ మాన్యం అన్యాక్రాంతమైన నేపథ్యంలో దాని యొక్క పరిశీలనకు వచ్చారు. వారిని అడిగి ఈ యొక్క అన్యాక్రాంతమైన ఈ భూమి విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి. శ్రీ ఓదేటమ్మ దేవస్థానం సుండుపల్లి గ్రామానికి చెందినటువంటి భూమి సర్వే నంబర్ 511 5 ఎకరాల 14 సెంట్లు మా దేవాదాయ శాఖ తయారు చేసినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదై ఉంది. మనకు హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చిందంటే ఒక్కసారి భూమి ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదైతే ఎటువంటి పరిస్థితుల్లో అది దేవునికి చెందిందే. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఎవరికన్నా పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి ఉండింటే ఆ పట్టాదారు పాస్బుక్ని కూడా రద్దు చేసే అధికారము తహసీల్దార్లకు ఇచ్చి ఉంది. ఒకవేళ ఈ అగ్రీవ్డ్ పార్టీస్ అంటారు, అంటే ఈ భూమిని అనుభవించే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళు ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ పెదకాకాని గుంటూరు జిల్లాలో మా దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ ద్వారా ఉత్తర్వులను పొంది మాత్రమే ఈ భూములను అనుభవించాల్సి ఉంటుంది. అంతవరకు ఇది శ్రీ ఓదేటమ్మ దేవస్థానానికి చెందినది భావించాలి. ఈ భూమిలో నాకు తెలిసి ఈరోజు నేను చూస్తున్నాను, ఇంతకుముందు మా తనిఖీదారులను మా కార్యాధికారులు పంపించాను, ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ భూమిలో అనధికారికంగా ఈ తార్ రోడ్డు నిర్మాణం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. ఇప్పుడు కొంతమంది ఈ భూమిని అనుభవించే వాళ్ళు కొంతమంది మాత్రం హైకోర్టు ఉత్తర్వులను పొంది ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 5 ఎకరాల 14 సెంట్లో కేవలం 1.5 ఎకరాకు మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. మిగతా భూమికి హైకోర్టు ఉత్తర్వులు లేవు. ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్న భూమి ఏది లేని భూమి అనే వివరాలు మేము మా తహసీల్దార్ గారి సర్వే నివేదిక ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ మధ్యన మనకు అమెండెడ్ యాక్ట్ 36/2023 ప్రకారము దేవాలయ భూములు ఎవరు ఆక్రమించినా కానీ వారికి మేము ఒక నోటీస్ ఇస్తున్నాము. 7 రోజుల లోపల వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి. 7 రోజుల తర్వాత ఒకవేళ సంజాయిషి ఇచ్చిన తర్వాత మేము వాళ్లకు స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాము. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల మేము పోలీసుల సహాయంతో ఎవిక్షన్లు చేస్తున్నాము. ఇదివరకే మేము ఒక 4 ఎకరాల భూమిని మేము మా స్వాధీనంలోకి తెచ్చుకున్నాము అన్నమయ్య జిల్లాలో. అదేవిధంగా ఈ విధంగా మేము చర్యలు చేపడుతున్నాము. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ సర్వే నంబర్ 511 5 ఎకరాల 14 సెంట్లు అనేది ఖచ్చితంగా శ్రీ ఓదేటమ్మ దేవాలయం సుండుపల్లిదే. ఎటువంటి అనధికార కార్యకలాపాలు చేపట్టినా కూడా ఇట్లా అనధికార నిర్మాణాలు చేసినటువంటి వారిపై కూడా మేము నోటీసులు ఇస్తాం త్వరలోనే. ఇటువంటివి చేయకూడదు. టైటిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిర్మించినటువంటి తార్ రోడ్డు కోర్టు ఉత్తర్వులలో ఉన్నదా లేదా అనేది నేను మా తహసీల్దార్ గారితో సర్వే చేపిస్తాను. ఇప్పుడు తహసీల్దార్తో కూడా సంప్రదించి పోలీసు వారిని కూడా సంప్రదించాను ఇప్పుడే. ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా పాల్పడితే ఈ భూమిలో ఎటువంటి అనధికార నిర్మాణాలు చేసినప్పటికీ వారి మీద మేము కఠినమైన చట్టపరంగా మేము తీసుకుంటామని మీడియా ద్వారా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను.